Hello students, how are you all? Welcome to Vignan Degree College online classes. Myself Syed Muhammad Jassam. I am here to explain you about the important list of human values and professional ethics. We all know that human values and professional ethics is one of the foundational courses for the degree students in Yogi Vemana University. It is applicable to all the branches. మనందరికీ ఉంది ఇది కామన్ సబ్జెక్ట్ అన్నమాట, ఫౌండేషనల్ కోర్స్. మరి ఇంపార్టెంట్ లిస్ట్ డిస్కస్ చేయకముందు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది మీరు అడిగితే, ఇది 50 మార్క్స్కి మాత్రమే ఉంటుంది అండ్ 2 hours టైం ఉంటుంది. ఐ రిపీట్ అగైన్, ఎగ్జామినేషన్ ఈజ్ ఫార్ 50 మార్క్స్ and for 2 hours time. 8 marks question you have to write 5, 2 marks questions you have to write 5. Only 2 sections will be there. For 8 marks questions you have to write 5, and for 2 marks questions you have to write 5 again. 8 marks వాడు 10 అడుగుతాడు, 10లో 5 రాయాలి. 2 marks again 10 అడుగుతాడు, 10లో 5 రాయాలి. సో 8 5s 40 and 5 2s 10. Total is equal to 50 marks. Got it? సో కాబట్టి ఇది 50 మార్క్స్కి మాత్రమే ఉంటుంది అండ్ ఎగ్జామినేషన్ 3 hours జరగదు, 2 hours ఉంటుంది. యాజ్ యూజువల్ రిమైనింగ్ పబ్లిక్ ఎగ్జామినేషన్ మీరు ఎలాగైతే వెళ్ళి మిగతా సబ్జెక్ట్స్ రాస్తారో అలాగే మీరు సెంటర్కి వెళ్ళి ఇది రాస్తారు. దీనికి కూడా అన్ని ప్రొసీజర్స్ కామన్గానే ఉంటాయి. దెర్ విల్ బి నో ఎనీ ఎక్సెప్షన్, రైట్? సో ఇది ఎగ్జామినేషన్ ప్యాటర్న్. 8 మార్క్స్ వాడు 10 అడుగుతాడు, యూ హ్యావ్ టు రైట్ 5, and 2 marks he will ask 10, again you have to write 5. 40 plus 10, 50 marks you will get. Okay, now let me discuss the important list of human values and professional ethics. So generally ఇంతకు ముందు మనకు 5 chapters ఉన్నాయి, but due to this pandemic and all, university decreased the chapter. It limited only 3 chapters for you guys. Only 3 units are there. In these 3 units you will get a 50 marks pattern. సో ఈ 3 unitsలో ఏమేమి ఇంపార్టెంట్ లిస్ట్ క్వశ్చన్స్ ఉన్నాయనేది లెట్ వి డిస్కస్ వన్ బై వన్. ఈ స్క్రీన్ పైన ఉండే ఇంపార్టెంట్ లిస్ట్ మాత్రం చదువుకుంటే చాలు, యూ కెన్ ఈజీలీ క్రాక్ ద హ్యూమన్ వాల్యూస్ పబ్లిక్ ఎగ్జామినేషన్. ఓకేనా? సో యూనిట్ 1, ప్రతి యూనిట్లో నేను 2 క్వశ్చన్స్ ఇచ్చాను. ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి? 6 క్వశ్చన్స్ ఉన్నాయి. జస్ట్ గో త్రూ దీస్ 6 క్వశ్చన్స్, లర్న్ దీస్ 6 క్వశ్చన్స్. దీస్ ఆర్ ఇనఫ్ టు క్రాక్ ద హ్యూమన్ వాల్యూస్ ఎగ్జామినేషన్. యాక్చువల్లీ వీ హ్యావ్ టు రైట్ ఓన్లీ 5 క్వశ్చన్స్. మనం రాయాల్సింది 5 మాత్రమే. ఈ 6 చదువుకుంటే చాలు, ఇందులోనే మీకు 5 వచ్చేస్తాయి, మీరు రాయగలుగుతారు. ఓకే, సో వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. కేర్ఫుల్గా వినండి. ఫస్ట్ వన్ ఈజ్ వాల్యూ ఎడ్యుకేషన్, నీడ్, గైడ్లైన్స్, కంటెంట్ అండ్ ప్రాసెస్. సో వాల్యూ ఎడ్యుకేషన్ ఫస్ట్ యూనిట్, హార్మోనీ సెకండ్ యూనిట్, ప్రొఫెషనల్ ఎథిక్స్ థర్డ్ యూనిట్. ఇలా 3 units ఉన్నాయి మనకు. సో ఫస్ట్ యూనిట్లో వాడు అడగబోయే ఫస్ట్ క్వశ్చన్ వాల్యూ ఎడ్యుకేషన్. వాల్యూ ఎడ్యుకేషన్లో ఏమేమి అడుగుతాడో చూడండి. నీడ్, గైడ్లైన్స్, కంటెంట్ అండ్ ప్రాసెస్ అన్నీ అడగడు, వీటిలో ఏదో ఒక సైడ్ హెడింగ్ అడుగుతాడనమాట. ఫర్ ఎగ్జాంపుల్ వాల్యూ ఎడ్యుకేషన్ నీడ్, హీ మే ఆస్క్. వాల్యూ ఎడ్యుకేషన్ గైడ్లైన్స్, దెర్ ఈజ్ ఎ ఛాన్స్. ఆర్ వాల్యూ ఎడ్యుకేషన్ కంటెంట్ అండ్ ప్రాసెస్. సో ఈ విధంగా దీస్ ఆల్ ఆర్ వి కాల్ టర్మినాలజీ. ఓకే, ఈ టర్మ్స్ని మీరు గుర్తుపెట్టుకోవాలా, ఇవి ట్రిగ్గర్స్ అన్నమాట క్వశ్చన్ని కనుక్కోవడానికి. సో ఇఫ్ యూ సీ ఎనీ ఆఫ్ దీస్ టర్మ్స్ ఇన్ ద క్వశ్చన్, దెన్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ బిలాంగ్స్ టు ద పర్టిక్యులర్ కాన్సెప్ట్. సో దీనికి నేను ఆల్రెడీ మీకు మెటీరియల్ ఇచ్చి ఉన్నాను. ఐమ్ టాకింగ్ అబౌట్ ద విజ్ఞాన్ స్టూడెంట్స్, యూ పీపుల్ హ్యావ్ అ మెటీరియల్. అది సెంట్రల్ ఐడియా టైప్లో ఉంటుంది. అంటే దాట్ ఆన్సర్ ఈజ్ సూటబుల్ టు ఆల్ దీస్ క్రైటీరియా. మీరు ఆ ఆన్సర్ చదువుకుంటే వాడు ఈ ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్ నేను ఎక్కడైతే మార్కర్ పెట్టానో వాడు దీంట్లో ఏ క్వశ్చన్ అడిగినా కూడా యూ కెన్ ఈజీలీ రైట్ ద ఆన్సర్ దాట్. ఓకే, ఆ ఆన్సర్ని మీరు రాయొచ్చు అనమాట. యూ విల్ గెట్ అ కంప్లీట్ మార్క్స్. సో అన్ని పాయింట్స్ దాంట్లో కవర్ అవుతాయి. నీడ్కి, గైడ్లైన్స్కి, కంటెంట్కి, ఓవరాల్గా ఓవర్వ్యూ ఆఫ్ వాల్యూ ఎడ్యుకేషన్ అనమాట. అది సెంట్రల్ ఐడియా చేయడానికి రీజన్ ఏంటి? టు రెడ్యూస్ యువర్ బర్డన్. ఓకేనా? యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ సబ్జెక్ట్స్ టు లర్న్. సో మెయిన్ సబ్జెక్ట్స్ కంప్యూటర్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, అకౌంటెన్సీ, ఇలా చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి 75 మార్క్స్కి. దానిపైన ఎక్కువ ఫోకస్ పెడితే బాగుంటుంది. హ్యూమన్ వాల్యూ ఫౌండేషనల్ కోర్సు పైన మరీ ఎక్కువగా స్ట్రెస్ పెడితే బాగుంటుంది అనే ఒక ఉద్దేశంతో మన కాలేజ్లో ఏం చేసాం రా అంటే మేము వీ డిక్రీస్డ్ ద కాన్సెప్ట్. ఐ మీన్ వీ డిక్రీస్డ్ యువర్ స్ట్రెస్.
సో ఏదైతే మీకు సెంట్రల్ ఐడియా మెటీరియల్ ఇస్తారో ఏం ఆలోచించకండి, జస్ట్ గో త్రూ దట్ క్వశ్చన్, గో త్రూ దట్ ఆన్సర్. అది రాస్తే చాలు. ఈ ఫస్ట్ యూనిట్లో ఫస్ట్ క్వశ్చన్లో వాడు ఏ ఐడియా ఏ క్రైటీరియాలో వాడు క్వశ్చన్ అడిగినా కూడా దాట్ విల్ బీ ద ఆన్సర్. అక్కడికి ఫస్ట్ క్వశ్చన్ అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ ఇన్ ఫస్ట్ యూనిట్ ఏది అడుగుతాడు అంటే వాల్యూ ఎడ్యుకేషన్, అండర్స్టాండింగ్ ద థాట్ ప్రొవోకింగ్ ఇష్యూస్. ఇది సపరేట్ క్వశ్చన్. దీనికి నేను మెటీరియల్ తయారు చేశాను. యూ విల్ గెట్ ఎ మెటీరియల్ అండ్ దాని ఎక్స్ప్లెనేషన్ కూడా మనం ఆన్లైన్లో చేసుకుందాం, ఓకేనా. సో ఈ 2 క్వశ్చన్స్ చదువుకోండి. ఫస్ట్ యూనిట్లో 2కి 2 దిగుతాయన్నమాట. వాల్యూ ఎడ్యుకేషన్ ఫస్ట్, నీడ్ గైడ్లైన్స్ కంటెంట్, దానికి మెటీరియల్ ఆల్రెడీ ఉంది. వాల్యూ ఎడ్యుకేషన్, అండర్స్టాండింగ్ ద థాట్ ప్రొవోకింగ్ ఇష్యూస్, దీనికి మెటీరియల్ నేను రెడీ చేశాను అండ్ ఆ మెటీరియల్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఈ వీడియో తర్వాత ఐ విల్ అప్లోడ్ దాట్ వీడియో ఆల్సో, ఓకేనా. సో ఫస్ట్ క్వశ్చన్ ఆల్రెడీ మెటీరియల్ ఉంది అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా అయిపోయింది. సెకండ్ క్వశ్చన్ ఐ విల్ గివ్ ద మెటీరియల్ అండ్ విల్ గివ్ ఎక్స్ప్లెనేషన్. సో థర్డ్ క్వశ్చన్ ఫ్రమ్ సెకండ్ యూనిట్, హార్మోనీ ఇన్ ద ఫ్యామిలీ అండ్ సొసైటీ. సో సెకండ్ యూనిట్ యాజ్ ఐ టోల్డ్ యూ ఇట్స్ ఆల్ అబౌట్ ద హార్మోనీ, హ్యాపీనెస్. సో హార్మోనీ ఇన్ ద ఫ్యామిలీ అండ్ సొసైటీ పైన క్వశ్చన్ ఉంటుంది. సో దీన్ని వాడు డిఫరెంట్ టైప్స్లో అడుగుతాడు. వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్ విచ్ ఎఫెక్ట్ హార్మోనీ ఇన్ ద ఫ్యామిలీ, or what are the different factors which affect harmony in and the society, what are the factors which are interrelated to both harmony in family and society. ఇలా ర్యాండమ్గా వాడు ఏం చేస్తాడరా అంటే క్వశ్చన్స్ని మ్యానిపులేట్ చేసి అడుగుతాడనమాట మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. బట్ డోంట్ వరీ, అగైన్ ఐ హ్యావ్ గివెన్ ఎ మెటీరియల్ ఫర్ దీస్ ఆల్సో. జస్ట్ గో త్రూ దట్ మెటీరియల్, గో త్రూ దట్ ఆన్సర్, దట్ ఈస్ క్వైట్ ఇనఫ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. సో వాడు హార్మోనీ అంటే సెకండ్ యూనిట్లో హార్మోనీ అనే నేమ్తో, టర్మ్ ఇక్కడ ట్రిగ్గర్ వచ్చి హార్మోనీ అనమాట. హార్మోనీ అనే నేమ్తో వాడు ఏ క్వశ్చన్ అడిగినా కూడా యూ విల్ హ్యావ్ వన్ ఆన్సర్. మీ దగ్గర ఒక మెటీరియల్ ఉంది, దాని ఎక్స్ప్లెనేషన్ కూడా మనం చేసుకుందాం. సో ఆ ఆన్సర్ మాత్రం చదువుకోండి చాలు, ఇట్ విల్ కవర్ ఆల్ ద థింగ్స్, ఓకేనా. నెక్స్ట్ ఈజ్ ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ యాజ్ ద ఫౌండేషనల్ వాల్యూస్. సారీ, ఇక్కడ స్పెల్ మిస్టేక్ అయింది. ఫౌండేషనల్ వాల్యూస్ ఆఫ్ రిలేషన్షిప్స్, ఓకే. సో ట్రస్ట్ అండ్ రెస్పెక్ట్ యాజ్ ద ఫౌండేషనల్ వాల్యూస్ ఆఫ్ రిలేషన్షిప్, ఇది కూడా అగైన్ మెటీరియల్ మీ దగ్గర లేదు, బట్ ఐ విల్ గివ్ ఎ మెటీరియల్ అండ్ ఐ విల్ గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ ఓవరాల్గా 4 క్వశ్చన్స్ వీ హ్యావ్ డిస్కస్డ్. ఫస్ట్ యూనిట్లో 2 క్వశ్చన్స్, సెకండ్ యూనిట్లో 2 క్వశ్చన్స్. ఈ 4 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్కి ఆన్సర్స్ మీ దగ్గర ఆల్రెడీ మెటీరియల్ ఉంది అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా అయిపోయింది. ఫస్ట్ వన్ అండ్ థర్డ్ వన్. సెకండ్ వన్కి ఫోర్త్ వన్కి ఐ విల్ గివ్ ఎ మెటీరియల్. ద లాస్ట్ చాప్టర్లో అడిగే 2 క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ ద ఫిఫ్త్ వన్ ఈజ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఓవర్వ్యూ. ఓవర్వ్యూ అంటే ఓవరాల్గా ప్రొఫెషనల్ ఎథిక్స్ గురించి అడుగుతాడు. ఎట్లా కంటెంట్ రిలేటెడ్ టు ప్రొఫెషనల్ ఎథిక్స్, కాన్సెప్ట్స్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్స్, ఎలిమెంట్స్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్స్, సిగ్నిఫికెన్స్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్స్, లైక్ దట్ వీ కెన్ టెల్. దీనికి పర్టికులర్గా టర్మ్ ట్రిగర్స్ లేవు అనమాట. వాడు ప్రొఫెషనల్ ఎథిక్స్ అని పెట్టి దానికి రిలేటెడ్గా వాడు ఏమైనా అడగచ్చు పక్కన. వాటన్నిటికీ ఆన్సర్ ఒకటి సెంట్రల్ ఐడియా మీ దగ్గర ఉంది మెటీరియల్, థర్డ్ చాప్టర్ది. జస్ట్ గో త్రూ దాట్. సో ప్రొఫెషనల్ ఎథిక్స్కి వాడు దీనికి సంబంధమైన ఏం క్వశ్చన్ అడిగినా కూడా జస్ట్ పిక్ దట్ ఆన్సర్ అండ్ రైట్ ఇట్, యూ విల్ గెట్ అ కంప్లీట్ మార్క్స్. అండ్ ద నెక్స్ట్ వన్ ఇన్ ద థర్డ్ యూనిట్, డిపిక్టింగ్ లాయల్టీ టువర్డ్స్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. దిస్ ఈస్ ద న్యూ వన్. అగైన్ ఐ రిపీట్ యూ, డిపిక్టింగ్ లాయల్టీ టువర్డ్స్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్. దీనికి నేను మెటీరియల్ మీకు ఇస్తాను అండ్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తాను. సో దాట్స్ ఆల్ గాయ్స్. అండ్ 2 మార్క్స్కి వీలైతే నేను సపరేట్గా ఇంపార్టెంట్ లిస్ట్ చేస్తాను, బట్ ఐఎమ్ షూర్ మీరు ఈ క్వశ్చన్స్ చదువుకుంటే చాలు, వీటిలోనే 2 మార్క్స్ కూడా కవర్ అవుతాయి. సో ఇఫ్ యూ గో త్రూ దీస్ ఆల్ క్వశ్చన్స్ దెన్ డెఫినెట్లీ యూ కెన్ కమ్ అక్రాస్ అండ్ యూ కెన్ మేనేజ్ 2 మార్క్స్ ఆల్సో. 5కి 5 ఈ క్వశ్చన్స్లో అంటే ఎలా సార్ అంటే దీంట్లో సైడ్ హెడింగ్స్ ఉంటాయి. ఇప్పుడు హార్మోనీ ఇన్ ద ఫ్యామిలీ వాటిలో వెళ్తే రెవరెన్స్ ఉంటుంది, గ్రాటిట్యూడ్ ఉంటుంది. వాల్యూ ఎడ్యుకేషన్లో వెళ్తే మీకు 5 డాక్ట్రిన్స్ అని ఉంటాయి. వాటిలోనే వాడు ఆన్సర్స్ అడుగుతాడు. అంటే ఆ సైడ్ హెడింగ్స్నే వాడు సపరేట్గా క్వశ్చన్స్గా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ స్టిల్ మనకు నెక్స్ట్ టైం దొరికినప్పుడు నేను 2 మార్క్స్ ఇంపార్టెంట్ లిస్ట్ కూడా ఇస్తాను. యాజ్ ఆఫ్ నౌ ఇది 8 మార్క్స్ అనమాట. ఎక్కువ వెయిటేజ్ ఉండేది 8 మార్క్స్కే కదా, ఎందుకంటే 40 మార్క్స్ మనం ఎర్న్ చేయొచ్చు 5 క్వశ్చన్స్ రాసి. సో ఐ రిపీట్ అగైన్, జస్ట్ గో త్రూ దిస్ 6 క్వశ్చన్స్. ఈ 6 క్వశ్చన్స్ చదువుకోండి. మనకు ఉండేది 3 యూనిట్సే. ప్రతి యూనిట్లో 2 క్వశ్చన్స్ నేను ఫ్రేమ్ చేసి ఇచ్చాను. పబ్లిక్ ఎగ్జామినేషన్కి గ్యారంటీ వచ్చే క్వశ్చన్స్ ఇవి. జస్ట్ గో త్రూ దీస్ క్వశ్చన్స్. యూ కెన్ ఈజీలీ రైట్ ద complete 5 answers for the public examination.
And in the next video, as I promised you, I will explain you about this one, understanding thought provoking issues, trust and respect, లాయల్టీ టువర్డ్స్ గోల్స్ అండ్ ఆబ్జెక్టివ్స్, ఇవన్నీ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇనఫ్ ఫర్ టుడే గైస్, అండ్ ప్లీజ్ టేక్ ఏ స్క్రీన్ షాట్ అండ్ send it to your friends, and just make sure that you all are safe at your home. Thank you so much. We'll meet again with another video. Until then, take care. Tata. Bye bye. And please, I forget to tell, please subscribe the channel. సో విజ్ఞాన్ డిగ్రీ కాలేజ్ ఛానల్ ఏదైతే ఏ ఛానల్లో అయితే మీరు ఇది చూస్తున్నారో, దయచేసి మీరు అది సబ్స్క్రైబ్ చేయండి. బికాజ్ అప్పుడే మీకు మన కాలేజ్లో నాట్ ఓన్లీ హ్యూమన్ వాల్యూస్, అన్ని సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఇట్ మైట్ బి అకౌంటెన్సీ, ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో వాటి వీడియోస్ అన్నీ మీకు దొరుకుతాయన్నమాట. ఓకేనా? సో ఈ పాండమిక్ టైంలో మన స్టడీని మనం కన్వీనియంట్గా చేసుకోవడానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది ఒక మంచి ఆపర్చునిటీ. దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, సో ప్లీజ్ సబ్స్క్రైబ్. అండ్ ఎవరైతే మన స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకు కూడా సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. అండ్ ఐ టోల్డ్ యూ, ప్లీజ్ స్టే సేఫ్ అండ్ స్టే అట్ హోమ్. థ్యాంక్ యూ.